ఒక ఊరిలో ఆస్తిపరురాలైన అవ్వ ఉండేది. అవ్వకు 6 మనుమరాలు. అవ్వ మనుమరాలిని వల్లమాలిన అదుపులో ఉంచేది. ఎక్కడికీ పోనిచ్చేది కాదు. తోటిపిల్లలతో ఆడుకోనిచ్చేది కాదు. అందుకని మనుమరాలు అవ్వ ఇంట్లో లేనప్పుడల్లా తనతో తానే ఈ ముసలిముండ చచ్చినా బాగుండు అనుకుంటూ ఉండేది. ఆ ఇంట్లో అవ్వ మనుమరాలు కాక ఒక చిలుక కూడా ఉంది. దాన్ని మనుమరాలు ముద్దు చేసేది. కొద్ది రోజులకి ఆ చిలుక కూడా మనుమరాలు మాటిమాటికి అనుకునే మాటలు నేర్చుకుంది. ముసలమ్మ స్నేహితురాండ్లు ఎవరైనా ఆమె దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఈ ముసలిముండ చచ్చినా బాగుండేది అనేది. ఈ మాటలు మొదటిసారి విన్న ముసలమ్మ మొదట ఆశ్చర్యపోయింది. దానికి అటువంటి మాటలు ఎలా నేర్చింది అవ్వకు తెలియలేదు. మనుమరాలు మీద అవ్వకి అనుమానం రాలేదు. ఎందుకంటే అవ్వ ఎదుట మనుమరాలు ఎప్పుడూ అమాయకురాలివలే కనిపించేది. ఊరికూరికే చిలుక ఈ ముసలిముండ చచ్చినా బాగుండేది అంటూ ఉంటే దానిచేత ఆ పలుకు మాన్పించటం ఎలాగో అవ్వకి అర్థం కాలేదు. అందుకని పొరుగునే ఉన్న శాస్త్రిగారి గుడికి వెళ్లి, శాస్త్రిగారు, మా చిలుక దిక్కుమాలిన మాటలన్నీ నేర్చుకుంటుంది. దానికా దుర్బుద్ధి పోగొట్టి 4 మంచి మాటలు నేర్పించడం ఎలాగా అని అడిగింది. దానికి ఆ శాస్త్రిగారు దీర్ఘంగా ఆలోచించి ఇలా అన్నాడు. దానిదేముంది, ఒక పని చేద్దాం. మా గుళ్ళో ఒక చిలక ఉంది. అది ఎప్పుడూ మంచి మాటలే పలుకుతుంది. 4 రోజుల పాటు మీ చిలక్కి మా చిలక పొత్తు కలిపితే అది మా చిలక దగ్గరనించి ఆ 4 మంచి ముక్కలు నేర్చుకోవచ్చు అన్నాడు. బాబ్బాబూ, మీ చిలకని ఓ 4 రోజులు అరువిస్తారా అందివ్వ. దానికేం భాగ్యం అన్నాడు శాస్త్రిగారు. అవ్వ శాస్త్రిగారి చిలకని తెచ్చి మనుమరాలి గదిలో ఉన్న పంజరంలోని చిలకతో పాటు పెట్టేసి ఒక నిట్టూర్పు విడిచింది. అంతలోనే ఇంటి చిలక ఈ ముసలిముండ చచ్చినా బాగుండేది అంది. వెంటనే శాస్త్రిగారి చిలక తథాస్తు, నీ అభీష్టం సిద్ధించుగాక అంది. అది విని అవ్వ మండిపోయింది. పంజరం తెరచి 2 చిలకలని బయటికి వదిలి ఎక్కడికైనా వెళ్ళిచావండి అని తిట్టింది. మరిన్ని మంచి కథలకే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.